పేపర్ల ద్వారా, పత్రికల ద్వారా, మరి టీవీ ఛానల్ ద్వారా తెలిసిన సంగతి. మరి దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటాయి, ఇన్ని రాష్ట్రాలలో 2-3 సార్లు తీర్పులు, హైకోర్టు ఇటువంటి తీర్పులు, అనూహ్యమైన తీర్పులు ఇచ్చింది. అంటే ఒక అధికారిని హైకోర్టు తప్పుబట్టి అతన్ని తీసేయాలని చెప్పేసి అంటే ఎన్నిసార్లు అతని మీద కంప్లైంట్లో, ఎన్నిసార్లు అతను కోర్టు ధిక్కరణగా పాల్పడిందో సంగతి మీరు అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఎంతోమంది పేద ప్రజలుంటే హైడ్రా అనే ఒక పేరు పెట్టి, ఈ హైడ్రా అంతా కూడా భావితరాల వాళ్ళకు ఉపయోగపడుతుంది, భావితరాల వాళ్ళందరూ కూడా బాగుంటే, చెరువులు కుంటలు అన్నీ బాగుంటే రేపు భావితరాలు బాగుంటుందని చెప్పేసి ఒక అందమైన భాష్యం చెప్పి హైడ్రాని తీసుకొచ్చి కేవలం తనకు అనుకూలంగా ఉన్నవారికి ఒక తీరుగా, తనకు వ్యతిరేకంగా ఉన్న వారికి ఒక తీరుగా హైడ్రాను ఉపయోగిస్తున్న సంగతి మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. ఇష్టం వచ్చిన వాళ్ళకు ఒక రకంగా, ఇష్టం లేని వాళ్ళకు ఒక రకంగా, బ్లాక్మెయిల్ చేయాలంటే ఇంకో రకంగా. ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా అనేక సందర్భాల్లో వాళ్ళకి హైడ్రాకు వచ్చిన కంప్లైంట్లలో అది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమన్నా ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గం ఉంటే ఒక రకంగా ప్రవర్తిస్తుండ్రు, మరి ఆదాయం లేకుంటే ఇంకొక రకంగా ప్రవర్తిస్తుండ్రు. ఒక్క ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక రకమైనటువంటి ప్రభుత్వం బాగా చేస్తుందేమో అని చెప్పేసి ఆ రోజు అభిప్రాయం కనిపించింది. కానీ ఎన్ కన్వెన్షన్ కూల్చినాక అది కేవలం ట్రైలర్ మాత్రమే, ఒక సినిమా మాత్రమే అని చెప్పుకుంటూ దాని తర్వాత అనేక మంది పేద ప్రజల ఇళ్ళు కూలగొడుతూ, పెద్దవాళ్ళ భూములు రక్షించుకుంటూ, వాళ్ళ జోలికి వెళ్లకుండా, వాళ్ళని ఏమి అనకుండా కేవలం పేద ప్రజల వాళ్ళకు గుడిసెలు మాత్రం కూలగొట్టుకుంటూ ఏమనంటే హైడ్రా కంప్లైంట్ వచ్చింది, ఇది ప్రభుత్వ ల్యాండు, ఇది చెరువు కబ్జా చేసిన ల్యాండ్ అని చెప్పేసి ఎంతోమందిని నడి రోడ్డు మీద పడేసిన ఘనత ఈ హైడ్రాకున్నది. మరి పెద్దవాళ్ళ జోలికి ఎందుకు వెళ్తారని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిపక్షంగా ఉన్నాం, మేమందరం కూడా అడుగుతూనే ఉన్నాం. నిష్పక్షపాతంగా చేయండి. హైడ్రా అంటే నిష్పక్షపాతంగా మీ విధులు నిర్వర్తించండి, అంతేగాని మీ వాళ్ళకు ఒక నీతి, మరి పరాయి వాళ్ళకు ఒక నీతి అని చెప్పేసి చేయకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా కానీ ఏ రోజు కూడా పట్టించుకోకుండా పెడచెవిన పెట్టి కోర్టు స్టేలు, కోర్టు స్టేటస్కోలు, ఎన్ని ఉత్తర్వులు ఉన్నా కానీ హై హ్యాండెడ్నెస్గా చాలా ప్లేసెస్కు ఇలా కంచె నిర్మించిన ఘనత హైడ్రాది. కొన్ని లక్షల కోట్ల రూపాయల వర్తు సేవ్ చేసినామని చెప్పేసి హైడ్రా రంగనాథ్ గారు చెప్పుకుంటారు. ఎల్బీ నగర్లో ఎక్కడో ఒక దగ్గర, ఎప్పుడో ఎల్బీ నగర్లో కూకట్పల్లి 2-3 స్థలాల పేర్లు పేపర్లో ఇచ్చిండ్రు. పేపర్లో ఇచ్చి ఒక 5-6 స్థలాల పేర్లు ఇచ్చి వీటిని మేము రక్షించినాము, ప్రభుత్వ స్థలాలు కబ్జా అయితే రక్షించినాము అని చెప్పేసి పేపర్లో ఇచ్చి దాని వర్తు 200 కోట్లని వేసిండ్రు. 200 కోట్లని వేసిండ్రు దాని వర్తు. తిప్పి కొడితే అన్ని ఆ 4 ప్లాట్ల వర్తు అంతా కలిపితే 5 కోట్ల నుంచి 6 కోట్ల కన్నా మించి ఉండదు. కానీ పేపర్లో 200 కోట్లని వేసిండ్రు. నేను చూసి నవ్వుకున్నా, అరే ఏంద్ర ఆయన ఇట్లా వేస్తుండ్రు, ఇంత 5 కోట్లది వేసి దాదాపు 250 రెట్లు ఎక్కువ చెప్పుకుంటున్నారని చెప్పేసి అనుకున్నా. ఇలా లక్షల కోట్లు సేవ్ చేసిందని చెప్పేసి ఇలా మీరు చెప్తామన్నమాట. వాస్తవం కాదు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి, కేవలం ప్రజలకు తప్పుదోవ పట్టించడానికి ముఖ్యమంత్రి గారికి అనుకూలంగా ఉంటేనేమో ఒక రకంగా, ముఖ్యమంత్రి గారికి అనుకూలంగా లేకుంటే ఒక విధంగా అని కూడా ఈ స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈరోజు నెక్టర్ గార్డెన్ అని ఒక నెక్టర్ గార్డెన్ దుర్గం చెరువు దగ్గర ఉన్నది. గతంలో నేను హుడా చైర్మన్గా ఉన్నప్పుడు దానికి ఓసీ ఇవ్వమంటే ఓసీ ఇవ్వలేకపోయినాము. అది ఓసీ ఇవ్వనికి వీలు లేదని చెప్పేసి చాలా స్పష్టంగా ఆ రోజు రిజెక్ట్ చేయడం జరిగింది. అక్కడనే వీళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు. దాని మీద ఇప్పటిదాకా హైడ్రా పోలేదు. ఫాతిమా కాలేజ్ విషయంలో మీకు అందరు కూడా స్పష్టంగా తెలుసు, దాని విషయంలో హైడ్రా జోలికి పోలేదు. ఇట్లా ఎన్నో ఉన్నాయి, వాళ్ళ జోలికి హైడ్రా పోదు. ఇవాళ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, గండిపేట దగ్గర ఉన్న చాలా ఫామ్ హౌస్లన్నీ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుల యొక్క ఫామ్ హౌస్లు ఉన్నాయి. వాటికి జోలికి ఈరోజు దాకా హైడ్రా పోలేదు. కానీ పేదవాళ్ళు గుడిసెలు కట్టుకొని నివసిస్తుంటుంటే
అర్ధరాత్రి వచ్చేసి అమానుషంగా గుడిసెలు కూలగొట్టి వాళ్ళందరినీ కూడా వీధిలో పడేస్తే కూకట్పల్లిలో ఉన్న ఒక బుచ్చమ్మ అని చెప్పేసి హైడ్రా పేరు మీద సూసైడ్ చేసుకున్న సంగతి మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. ఇప్పుడు మరి కోర్టు తీర్పిస్తే కేవలం ల్యాండ్ గ్రాబర్సే, భూ కబ్జాదారులే నా మీద ఆరోపణ చేసిండ్రు, కోర్టును తప్పుదోవ పట్టించిందని చెప్పేసి ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు నిజంగా మాట్లాడడం చాలా శోచనీయం. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన ఐపీఎస్ పదవిలో వండుకుంటూ కోర్టుకు కేసులు వేస్తే మరి భూ కబ్జాదారులు వేసిందని చెప్పేసి ఇలా చెప్తా ఉన్నారు. మరి కోర్టు తీర్పిచ్చినప్పుడు భూ కబ్జాదారులు అనే సంగతి, మరి ప్రభుత్వం అనే సంగతి కోర్టు నిశితంగా పరిశీలించలేదన్న సంగతి మీరు చెప్తున్న మాటల్లో తోస్తూ ఉంది. కాబట్టి మీ వ్యాఖ్యలు కూడా కోర్టు ధిక్కరణ కేసు కిందకి వస్తాయి. మరి కోర్టు ధిక్కరణ ఇది సుమోటోగా కోర్టు తీసుకొని మరి వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోర్టు వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే హైడ్రా అనేది హిట్లర్ గారు పెట్టిన పేరు. అది అణచివేతకు లేకపోతే తొక్కేస్తానికి అది ఉద్దేశించిన పేరు కాబట్టి అదంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు ఒకసారి చెప్పడం జరిగింది. మరి అణచివేతకు ఆయన ఒక్కడే అధికారి కరెక్ట్ ఉన్నట్టున్నాడు కాబట్టి మళ్ళీ ఆయననే పెడదామని చెప్పేసి అనుకుంటుండేమో. కానీ కోర్టు ఒకసారి నిర్ణయం తీసుకున్నంటే ఇవాళ కూడా ఇద్దరు జడ్జిలు మళ్ళీ అదే రంగనాథ్ గారి మీద ఆగ్రహం వ్యక్తం చేసిన చూసినాం, ఇవాళ పేపర్లలో వచ్చింది. కాబట్టి మళ్ళీ ఆయన్నే పెట్టిందంటే మరి ఎంతమందిని ఇంకా టార్గెట్ చేసిన అనే సంగతి ఇంకా మాకు అర్థమవుతూ ఉంది. అంటే ఇంకా చాలామంది ఈ లిస్టులో ఉన్నారు, వాళ్ళ పని ఇంకా కాలేదు. మరి కేవలం కొంతమంది పని అయినట్టున్నది, మరి ఇంకా చాలామంది పని చేయాలని చెప్పి అనుకుంటున్నావు కాబట్టి ఆయననే కంటిన్యూ చేస్తామని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా వ్యవస్థ ఈ విధంగా ఉంటే సిస్టమ్ని పాడు చేస్తే సిస్టమ్ ఎప్పుడు కూడా నిజంగా చాలా అనేక రకాలుగా ప్రజలు అవస్థపడుతుంది. సిస్టమ్ని పాడు చేయకుండా సిస్టంలో ఉన్న లోపాలని మీరు వెతికి పట్టి వాటిని అణిచివేస్తే వాటిని కంట్రోల్ చేస్తే బాగుంటుంది. అంతేగాని అడ్డగోలు అధికారాలు ఇచ్చి మేము ఎవరినైనా కూలగొడతాం, ఎవరినైనా ఏదైనా చేస్తామని సంగతి మరి ఈ విధంగా అనుకుంటే ఇవాళ హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం కుదేలైతం కారణం కూడా హైడ్రా ఒక కారణం. ఎందుకంటే ఎవరు ఎక్కడ కొనాలన్నా కానీ ఇది బఫర్ జోన్లకు వస్తుందా, లేకపోతే ఇది ఎఫ్టీఎల్లకు వస్తుందా, లేకపోతే ఇక్కడ ఇంతకుముందుకు భవిష్యత్తులో కుంట ఉండైనా చెరువు ఉండైనా ఏమున్నదో సంగతి ఎవరికి తెలియదు పబ్లిక్. మరి పర్మిషన్లు ఏమో జిహెచ్ఎంసీ ఇచ్చేస్తుంది. పర్మిషన్లు జిహెచ్ఎంసీ ఇచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా పర్మిషన్లు చూసి మనం మధ్యతరగతి ప్రజలు కొంటారు. కొన్నాక సడన్గా హైడ్రా ఎంట్రీ ఇచ్చేసి దీనికి పర్మిషన్ లేదు క్యాన్సిల్ అంటారు, లేకపోతే కుంట అంటారు, లేకపోతే ఇంకేదో బఫర్ జోన్ అంటారు. మరి వాళ్ళందరూ కూడా కొన్న వాళ్ళని నష్టపోవడము లేకపోతే తీవ్రంగా ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మీరు నిష్పక్షపాతంగా పెట్టండి. హైడ్రా పెట్టిన ఉద్దేశం మీది మంచిదే ఉండొచ్చు, కానీ నిష్పక్షపాతంగా చేసినప్పుడు మాత్రమే ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది. కేవలం మీకు బ్లాక్మెయిలింగ్ సాధనంగా మాత్రం వాడుకోవద్దని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. 50 లక్షల ఇండ్లు ఇస్తున్నప్పుడు బీఆర్ఎస్ ఇంకొక ఇల్లు కూడా మొదలు పెట్టలేదు. ఇంకా 50 లక్షల ఇండ్లు ఎప్పుడు ఇవ్వాలి? వాళ్ళకున్న 2 సంవత్సరాల టైం ఉంది. 50 లక్షల కాస్ట్ అంటే ఇప్పుడు అబద్ధాలలో చాలా మాస్టర్లు అయిపోయినారు కాంగ్రెస్ పార్టీ. పరిపాలన ఎట్లున్నా లేనా అబద్ధాలు మాత్రం గట్టిగా మాట్లాడితే అదే ప్రజలు నిజమని నమ్ముతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి అబద్ధాలతో పాటు మంత్రివర్గ సహచరులు కూడా అంతకన్నా రెట్టింపు అబద్ధాలు ఆడుతున్నారు. 50 లక్షల ఇల్లు వాళ్ళు ఇద్దామంటే బీఆర్ఎస్ పార్టీ అద్దుకుంటుందంటే అంతకన్నా ఇక చిల్లర మాటలు ఏవి ఉండవు. కాబట్టి ఇటువంటి చిల్లర మాటలు మానుకొని పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించండి. పరిపాలన ఏ విధంగా చేస్తారో సంగతి ఆ విధంగా చేసి ప్రజలకు మంచి చేయండి. ప్రజలకు మంచిది చేసేది పోయి నిత్యం కేసీఆర్ కుటుంబాన్ని జపిస్తూ ఉన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ఏ విధంగా డిఫేమ్ చేయాలి, కేసీఆర్ కుటుంబాన్ని ఏ విధంగా లోపడదోయాలనే ఆలోచనే మిమ్మల్ని నిద్రపట్టనిస్తలేదు. మీకే నిద్రపడతలేదు, ప్రశాంతంగా లేరు మీరు. కాబట్టి ఫస్ట్ ప్రశాంతతగా ఉండండి, దాంతో పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించమని చెప్పి కోరుతున్నా. ఓకేనా?
చాలా భూములు కాపాడదామని చెప్పేసి మరి హైడ్రా వాళ్ళు ఇట్లా వస్తుండ్రు, హైడ్రా వాళ్ళు తెలుసుకున్న సంగతి తెలుసుకొని అనేక మంది ఎవరు మమ్మల్ని రక్షిస్తారని చెప్పి అనేక మంది దగ్గర పోతే అందులో కూలగొట్టిన కొన్ని మాత్రమే పేపర్లలో చూపెడుతున్నాం. కూలగొట్టకుండా అండర్ హ్యాండ్ సెటిల్మెంట్ అయినవి చాలా ఉన్నాయి. అవి మీ దృష్టికి రాలేదు. అంటే హైడ్రాని బూచిగా చూపెట్టేసి సెటిల్మెంట్లు చేసుకునేవి చాలా ఉన్నాయి కాబట్టి అవి దృష్టికి రాకుండా చిన్న చిన్న ముక్కలు ఉంటాయి చూడండి, ప్రసాదం, దేవుని ప్రసాదం ముక్కలు లాంటివి మాత్రం పేపర్లలో గీపర్లలో బాగా చూపెడుతున్నారు. హైడ్రా వద్దని మేము ఎన్నడూ కూడా అనలేదు. హైడ్రా పెట్టిన ఉద్దేశం బాగానే ఉండొచ్చు, కానీ పక్షపాతంగా దాన్ని వ్యవహరిస్తుండ్రు, దాన్ని వాడుకుంటుండ్రు, వెంజెన్స్ఫుల్గా వాడుకుంటున్నారు. కాబట్టి ఆ విషయాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ చాలామంది నేను చెప్పిన ఉదాహరణలు రెండు చెప్పాకండి. ఇవాళ నెక్టర్ గార్డెన్ ఉంది దుర్గం చెరువులో. ఆ నెక్టర్ గార్డెన్లో ముఖ్యమంత్రి గారు అన్నగారైన తిరుపతి రెడ్డి గారు ఉంటారు, దాన్ని టచ్ చేయలేదు. ఫాతిమా కాలేజ్ ఉంది, దాన్ని టచ్ చేయలేదు. ఇంకా అనేక మంది ఫామ్ హౌసెస్ గండిపేటలో ఉన్నాయి, దాన్ని టచ్ చేయలేదు. ఇవన్నీ టచ్ చేయకుండా వేరే వాటిని టచ్ చేసి కూల్చేసి మేము చాలా గొప్ప పని చేస్తున్నామంటే ప్రజలు ఏ విధంగా మెచ్చుకుంటారండి మిమ్మల్ని? నిష్పక్షపాతంగా ఉన్నప్పుడు ఏ రోజైతే కన్వెన్షన్ గులగొట్టినరో ఆ రోజు అనుకున్నారు వీళ్ళు హైడ్రా అనేది ఎవరిని వదిలిపెట్టదు, అందరి పడతామని చెప్పేసి అనుకున్నారు. కానీ చాలామందిని అలా వదిలిపెట్టి పేద ప్రజల మీద పడ్డ దాన్ని వ్యతిరేకిస్తున్నాం. పది సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా అట్లనే అనుకున్నారు, బంగాళాఖాతంలో కలిసిపోయిందని చెప్పేసి. ఇలా బీఆర్ఎస్ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయిందని అనేముందలో వాళ్ళు ఆలోచించుకుంటే బాగుంటుండే. అంటే అడ్డగోలిగా నోరు ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడతామని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడడం అది ముఖ్యమంత్రి గారికి శోభ ఇయ్యదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు, ఆయన వాడే భాష కానివ్వండి, లేకపోతే ఆయన మాట్లాడే తిట్లు కానివ్వండి, అంతా గమనిస్తుంది. నీకు పరిపాలనా పగ్గాలు చేతికిచ్చి పరిపాలించమంటే నిత్యం కేసీఆర్ జపమే చేసుకుంటే కేసీఆర్ని తిట్టుకుంటే ఎన్ని రోజులు గడుపుతావు? 3 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఇంకా వాళ్ళని నువ్వు తిట్టుకుంటా గడిపితే ప్రజలు ఒప్పుకోరు. థ్యాంక్ యూ.